చాలా ముందుకు పోగలిగారు. ఇద్దరిని నేను చూస్తున్నా, మీ ఆర్గనైజేషన్ చూస్తున్నా. అప్పుడప్పుడు నారాయణ గారు అనేవారు, నేను నారాయణ ఇన్స్టిట్యూట్లో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందని. ఏం బాధ లేదు, మీరు లేకపోతేనే అక్కడ బెటర్గా ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయిపోయింది. మీరు లేరనే లోటు ఏమీ లేదు. దానికి కారణం మీ ఎఫర్ట్, మీరు చేసిన విధానం. నేను ఎప్పుడైతే మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఆ బుక్ చూసినప్పుడే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక బెస్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మైండ్ సెట్ అనేది కానీ కొద్దిగా మార్చుకుంటే, పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే ఏదైనా చేయగలుగుతామని అతి చిన్న వయసులో రాసినటువంటి శ్రావణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హ్యాండ్స్ ఆఫ్ టు హర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా మందిని చూశారు, కానీ మేమందరం ప్రాక్టీస్ చేశాం. మేము ప్రాక్టీస్ చేసి పైకి వచ్చాం. నువ్వు ఒక స్టెప్ ముందుకెళ్ళి 10 మంది పైకి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. I believe we always underestimate the power of mind. Our mind is a powerful tool. కానీ నిజంగా how many people today are using our mind to the fullest? Like we can rewire our thought process, we can go into that subconscious mind, we can trigger that subconscious mind. And నిజంగా when we go deeper, when we understand ourselves better, I think that shift can change your whole life. And that is the background behind why I wrote this book, because I believe చిన్నప్పటి నుంచే we'll have so many insecurities. నన్ను చిన్నప్పుడు చూసుంటే I was obese, I was dark, నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. నాకు భయం వేసేది యాక్చువల్లీ ప్రెస్ మీట్స్. డాడీతో ఇనిషియల్గా నేను ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు, మా అక్కతో వచ్చినప్పుడు మా అక్క చాలా బాగా మాట్లాడేది. ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఇన్సెక్యూరిటీస్ అండ్ నేను హౌ కెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ అని ఐ వెంట్ ఇన్ టు అ నెగిటివ్ మోడ్. కానీ ఎప్పుడైతే ఆ నెగిటివ్ మోడ్ని నేను పాజిటివ్గా తీసుకొని ఐ హ్యావ్ గాటన్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఫ్రమ్ దట్, దెన్ ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్ బెటర్. సో దట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ అ లైఫ్ టైమ్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు చిరంజీవి గారు. సో ఇనిషియలీ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు when I showed you this book is Mindset Shift, sir, I was very amazed to see you have a lot of knowledge. మీరు NLP గురించి, రిచర్డ్ బ్యాండ్లర్ గురించి చెప్పారు. You said you went to London to witness that session about Spobia. I mean, you know all these techniques. Maybe our wordings తెలియదేమో, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time with yourself, understanding yourself. So how important has been that spending time with yourself? And దాని వల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం, నాకు అవకాశం కల్పించినటువంటి శరణి, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మంత్రివర్యులు నారాయణ గారు, తన మామయ్య గారు, నా సోదరుడు గంటా శ్రీనివాస్, అండ్ చాలామంది అతిథి మహారథులు, అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ కళలో కనిపిస్తుంది. అలాంటి యంగ్స్టర్స్, ఆల్ స్టూడెంట్స్, మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బి హియర్ వన్ అమాంగ్స్ట్ యూ ఆల్. ఇలాగా శరుణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను. అది మీరు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది, వెరీ పర్పస్ఫుల్ బుక్ అని అమ్మాయి చెప్పినప్పుడు చాలా అమేజ్ అయ్యాను నేను. ఆ బుక్ని క్లుప్తంగా నేను 4-5 పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండేది. అది ఎన్నో దశాబ్దాలు, 2-3 దశాబ్దాల ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది, తటస్థపడింది. అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్, దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది. ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను. అది నాకు ఎంతో హెల్ప్ అయింది. ఓ ఇలా ఉంటుందా అన్నది.
సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి షర్ణి లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే. అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి టైంలో నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్. 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను, బెస్ట్ యాక్టర్ వచ్చింది. కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను, అది బెస్ట్ యాక్టర్ వచ్చింది. అది డాక్యుమెంటెడ్, ఇట్స్ దట్ ఫుల్ ప్రూఫ్. సో నాకు అనిపించింది, ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట. మనం కనుక ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే, సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా, నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు. అదే సహజం. ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే భలే ఉన్నారో వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ లోపల నా తపన అంతా ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది. అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను. నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్నలు చెప్తే, నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, కానీ ఏదైనా జరగచ్చు, రేపు నువ్వు రాణించవచ్చు, రాణించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే, నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు, నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా. సపోజ్ ఇది రాణించలేదు, ఇంకో దాంట్లోకి వెళ్తావు, టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక, ఏమో బొమ్మ పైకి సిరితే కాయిన్ బొమ్మ పడవచ్చు, బొలుసు పడవచ్చు, జీవితంలో ఏది మనం ఊహించి చెప్పలేం అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, ICWI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా, ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో. అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరేమో ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా 2 జోడు గుర్రాల స్వారీ, లేదా 2 పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది, అంతంత మాత్రంగా తప్పదని చేయబడ్డటువంటి ICWI కోర్స్ మీద నాకు నిరాశక్త కలిగింది. దాన్ని నెమ్మదిగా దానికి తెలియదుకాలు ఇచ్చేసి వదిలేశాను. ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమైనా చేయాలి, చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి మనం,